హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 అందించే గొప్ప స్కీమ్. అయితే అర్హులైన రైతులు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుకునేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు వంటి అర్హులు కాని వారి నుంచి ఇప్పటివరకు ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ డబ్బుల్ని వెనక్కు తీసుకుంటోంది. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేసుకుంటుంది. ఇక 6,000 ఒకేసారి రావు. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 దఫాల్లో 2,000 చొప్పున అందిస్తారు. ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు అందించగా త్వరలో 20వ విడత నిధులు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలామంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని గుర్తించేందుకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు వెనక్కు కూడా తీసుకుంటోంది. 2019లో పథకం ప్రారంభం కాగా చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలని చూస్తోంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగిన వారు ఈ పథకానికి అనర్హులు. వీరందరి నుంచి డబ్బును తిరిగి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు ఇలా కేంద్రం 416 కోట్లను తిరిగి వసూలు చేయగా ఈ మేరకు ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలు జారీ చేశాం. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వారి నుంచి ఇప్పటివరకు 416 కోట్లు వసూలు చేశామని పిఐబి తెలిపింది. ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపిస్తారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకు డబ్బు అందుతుంది. 100% అర్హులకు ప్రయోజనాలు అందేలా అనర్హుల్ని గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. భూ రికార్డులు కూడా సరిగ్గా ఉండాలి. ఈ ప్రక్రియలతో మోసాల్ని అరికట్టవచ్చు. పీఎం కిసాన్ పథకానికి అర్హులు ఎవరంటే భూమి కలిగిన సంస్థలు, రాజ్యాంగ పదవులు కలిగిన వారు, మంత్రులు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు, గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు. కాబట్టి ఈ వర్గాల ప్రజలు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒకవేళ మీరు పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. స్వచ్ఛందంగా అనర్హులు తమ ప్రయోజనాలను వదులుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్